ఓం శాంతి. 18/8/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా శివబాబాపై సర్వసమర్పణ అయ్యే అనుభూతి చెందేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మను, జ్యోతిర్బిందువును, చైతన్య శక్తిని. పూజ్య సాలిగ్రామాన్ని శివ పరమాత్మతో పాటుగా నా అలౌకిక జన్మ జరుగుతుంది. నేను మొత్తం కల్పంలో అతి భాగ్యశాలి ఆత్మను. నేను స్వయం శివుని ద్వారా రచించబడిన బ్రాహ్మణాత్మను. ఇప్పుడు నా మూడవ నేత్రం తెరుచుకుంది. నేను అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నాను. సదా కోసం మేల్కొన్నాను. పూర్తి జీవితం కోసం శ్రేష్ఠ వ్రతాన్ని ధారణ చేశాను. పవిత్ర ఆహారము, పవిత్రమైన వ్యవహారము మరియు పవిత్రమైన ఆలోచనలు నా ఈ సహజమైన జీవితంలోని వ్రతము. శివబాబా నా ద్వారా విశ్వ కళ్యాణం అనే మహాయజ్ఞం యొక్క కార్యాన్ని సంపన్నం చేయిస్తున్నారు. నాకు బాబా నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తున్నాయి. నేను బాబాకు అతి ప్రియమైన బిడ్డను. నాపై బాబా బలిహారం అవుతారు మరియు నేను కూడా బాబాపై బలిహారం అవుతాను. మనస, వాచ, కర్మణ ద్వారా బాబా ఎదురుగా సమర్పణ అవుతున్నాను. నేను అన్న భావాన్ని బలిహారం చేసే బలిహారి ఆత్మను. నేను అన్న భావాన్ని అర్పణ చేసే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను. నేను దేహాభిమానానికి చెందిన రకరకాల సూక్ష్మ అంశాలను ఆహుతి చేసే ఆత్మను. ఇప్పుడు ఒక దృశ్యాన్ని ఎదురుగా చూస్తున్నాను. ఒక మహాయజ్ఞంలో అగ్నికుండంలో అగ్ని కాలుతూ ఉంది. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నేను ఈ యజ్ఞం యొక్క జ్వాలలో అనేక రకాల నేను అనే వాటిని ఆహుతి ఇస్తున్నాను. దేహభానానికి చెందిన నేను అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. సంబంధ సంపర్కాలలో చిక్కుకోవడానికి సంబంధించిన నేను అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. పోస్ట్ పొజిషన్కు సంబంధించిన నేను
అనే దానిని ఆహుతి ఇస్తున్నాను. విశేషతల యొక్క అభిమానానికి చెందిన నేను అన్న దానిని ఆహుతి ఇస్తున్నాను. ఈ విశేషతలు పరమాత్మ ఇచ్చిన వరాలు, పరమాత్మ ఇచ్చిన కానుకలు. వీటికి సంబంధించిన రాయల్ అభిమానంతో కూడిన నేను అన్న దానిని కూడా ఆహుతి ఇస్తున్నాను. ఈ రకరకాల నేను అన్న భావనలు యజ్ఞకుండం యొక్క జ్వాలలో కాలి భస్మమవుతున్నాయి. నేను సంపూర్ణ పవిత్ర శుద్ధ ఆత్మను. నా జన్మ బాబా కోసమే ఉంది. నా ప్రతి ఖజానా విశ్వ కళ్యాణం కోసమే ఉంది. నేను బాబాపై సమర్పణ అయ్యాను, సర్వ సమర్పణ అయ్యాను. మనసు, బుద్ధి, సంస్కారాల సహితంగా సమర్పణ అయ్యాను. నేను వ్యర్థం మరియు నెగటివ్ యొక్క ప్రభావం నుండి ముక్తునిగా ఉన్నాను. పరివర్తన అనే మార్గంలో నేను అందరికన్నా ముందున్నాను. నేను తీవ్ర పురుషార్థిని. నా 63 జన్మల పాత సంస్కారాలు పరివర్తన అవుతున్నాయి. నేను మనస్ఫూర్తిగా రియలైజ్ అయ్యి సదా కోసం వీటిని పరివర్తన చేస్తున్నాను. దివ్యత్వం నా న్యాచురల్ నేచర్. నా మనసులో భావం మరియు భావన ప్రతి ఆత్మ పట్ల శుభంగా ఉంటుంది. అశుభ భావనను కూడా పరివర్తన చేసి శుభ భావనను ఉంచుతాను. ప్రతి ఆత్మ విషయంలోనూ వారు తప్పకుండా మారతారు అన్న శుభకామనను ఉంచుతాను. ఎవరి విషయంలోనూ జడ్జ్గా అయి జడ్జ్మెంట్ ఇవ్వను. నేను ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాను. కావున ఆత్మలను కూడా సహజంగా పరివర్తన చేస్తాను. నేను సతోగుణిగా తయారు చేసే ఆత్మను. నేను నా మనసు, బుద్ధి, సంస్కారాలను కూడా పరివర్తన చేసుకుంటాను. అంతేకాక ఇతరులవి కూడా పరివర్తన చేస్తాను. నా వాయుమండలం, నా వైబ్రేషన్స్, నా సాంగత్యం, నేను హృదయపూర్వకంగా ఇచ్చే సహయోగం, నా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేస్తాయి. బాబా నుండి నా పైకి ప్రకాశవంతమైన బంగారు కిరణాలు పడుతున్నాయి.
నేను బాబా యొక్క ఆ దివ్య కిరణాలలో లీనమైపోతున్నాను. ఈ కిరణాలు ఆత్మలందరి వైపుకు కూడా వ్యాపిస్తూ అందరినీ పరివర్తన చేస్తున్నాయి. అనేకులను కర్మయోగులుగా చేస్తున్నాయి, ఆశావాదులుగా చేస్తున్నాయి. అనేక మంది మైక్ క్వాలిటీ ఆత్మలకు శక్తి లభిస్తూ ఉంది. అందరూ బాబా యొక్క వారస్ పిల్లలుగా తయారవుతున్నారు. నేను డబల్ సేవ చేస్తూ బాబా సమానంగా అవుతున్నాను. బాబా ప్రేమలో లీనమవుతున్నాను. అన్నింటినీ బాబాపై విశ్వసేవార్థం సమర్పణ చేస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు సంగమ యుగంలో ఏ స్మృతులైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉంటారు. సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి? ఏ సాధన ధారణ చేయడం ద్వారా సంతోషంగా ఉండగలరు? సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలు చేశారో వాటన్నింటినీ అవినాశీ సర్జన్ ముందు ఉంచండి. జన్మల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. తర్వాత సంతోషం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము. మేము రాజ్యం చేసేవారము. మేము తప్పకుండా విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళము. ఆ సమయంలో ఇతర ఏ ధర్మము లేదని మీకు స్మృతి కలిగింది. మనమే సతయుగం నుండి జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చేసింది. మనము దేవతలుగా ఉండేవాళ్ళము. మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దేవీ దేవతలుగా పిలువబడే అర్హతను కోల్పోయాము. అందుకే ధర్మమే వేరుగా భావించాము. మరే ధర్మము ఇలా మారదు. ఉదాహరణకు యేసుక్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మము, బుద్ధుని స్థాపించిన బౌద్ధ ధర్మము అవే కొనసాగుతూ ఉన్నాయి. అందరి బుద్ధిలో బుద్ధుడు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేశాడని ఉంటుంది. హిందువులకు తమ హిందూ ధర్మం ఎప్పటి నుండి ప్రారంభమైందో, దానిని ఎవరు స్థాపన చేశారో తమ ధర్మాన్ని గురించి తెలియదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. పిల్లలైన మీకు మొత్తం సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది. దీనిని జ్ఞాన విజ్ఞానము అని అంటారు. వారు విజ్ఞాన భవనము అనే పేరును భలే పెట్టారు. కానీ తండ్రి దాని అర్థాన్ని జ్ఞానయోగము, రచయిత రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మాకు కూడా తెలియదు. మేము నాస్తికులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో అయితే ఈ జ్ఞానము ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని టీచరు చదివిస్తూ ఉన్నారు. చదువుకున్న తర్వాత మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ఎందుకంటే మీరు ఉండేందుకు కొత్త సృష్టి కావాలి.
ఈ పాత సృష్టిలో అయితే పవిత్ర దేవీ దేవతలు కాలు మోపజాలరు. తండ్రి వచ్చి మీకోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మన కొరకు వినాశనం తప్పకుండా జరగాలి. కల్పకల్పాంతరాలు మనము ఈ పాత్రను అభినయిస్తాము. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు. అప్పుడు మీరు బాబా మీ నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ప్రతి కల్పము కలుసుకుంటాము అని చెప్తారు. కల్పకృతం కూడా అనంతమైన సుఖాన్ని ఇచ్చే రాజ్యభాగ్యము లభించింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో వాటి స్మరణ జరుగుతూ ఉండాలి. దానినే తండ్రి స్వదర్శన చక్రము అని అంటారు. మనం ఇంతకుముందు సతో ప్రధానంగా ఉండేవాడము. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించిందని కూడా మీకు గుర్తుకొచ్చింది. ఆత్మ అయిన మనము చిన్నగా అవినాశిగా ఉంటాము. అందులో పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. అది నడుస్తూనే ఉంటుంది. ఇది రచింపబడుతూ ఉన్న ఇందులో కొత్త విషయాన్ని ఎవ్వరూ కలపలేరు లేక తొలగించలేరు. ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. కొందరు ముక్తిని కోరుకుంటారు. ముక్తి వేరు, మోక్షం వేరు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. స్మృతిలో ఉంటే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తారు. ఇదే మీ వృత్తి. తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకొచ్చారో ఆ స్మృతిని ఇతరులకు కూడా కలిగించండి. అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నత పదవిని పొందేందుకు చాలా కష్టపడాలి. యోగమే ముఖ్యమైన శ్రమ. ఇది అనంతమైన స్మృతి యాత్ర. దీనిని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతారు. మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు. దాని పేరే అమరలోకము. ఇది మృత్యులోకము. ఇక్కడైతే కూర్చొని ఉండగానే అకస్మాత్తుగా మృత్యువు వచ్చేస్తుంది. అక్కడైతే మృత్యువు నామరూపాలే ఉండవు. ఎందుకంటే నిజానికి ఆత్మను మృత్యువు కబళించలేదు. ఇది మిఠాయి వస్తువేమీ కాదు. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఏ సమయంలో ఎవరు వెళ్ళవలసి ఉంటుందో వారు వెళ్ళిపోతారు. మృత్యువేది పట్టుకోదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అంతేకాని అక్కడ మృత్యువనేది లేదు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. వీటిని కూర్చొని కథలుగా తయారు చేశారు. అది అమరలోకము. అక్కడ శరీరము నిరోగిగా ఉంటుంది. సత్యయుగంలో భారత్వాసీల ఆయుష్ కూడా ఎక్కువగా ఉండేది. వారు యోగులుగా ఉండేవారు. యోగికి భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడే మనకి తెలుస్తుంది. మీ ఆయువు వృద్ధి చెందుతూ ఉంది. మీరు ఎంతగా యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్మమైపోతాయి. పదవి కూడా ఉన్నతమైనదే లభిస్తుంది. ఆయువు కూడా పెరుగుతుంది. రాజు రాణి ఆయువును పూర్తి చేసి శరీరాన్ని ఎలా వదిలేస్తారో అలాగే ప్రజలు కూడా. కానీ పదవిలో తేడా ఉంటుంది. యథా రాజా రాణి తథా ప్రజ. స్వదర్శన చక్రధారి పిల్లలు, ఈ అలంకారాలు మీవేనని ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమల పుష్ప సమానంగా ఉంటారు. మీరు తప్ప మరెవ్వరూ అలా ఉండలేరు. ఈ జన్మలో మనం ఎన్ని పాపాలు చేశామో అది కూడా స్మృతిలోకి వచ్చింది. కాబట్టి అవన్నీ అవినాశి సర్జన్ ముందు
ఉంచినట్లయితే మీరు తేలికైపోతారని బాబా అంటూ ఉన్నారు. పోతే జన్మాంతరాల పాపము ఏదైతే తలపై ఉందో అందుకోసము యోగములో ఉండాలి. యోగము ద్వారానే పాపాలు అంతమవుతాయి, సంతోషం కూడా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అవుతారు. స్మృతి ద్వారా ఈ విధంగా అవుతామని తెలిస్తే ఎవరు స్మృతి చెయ్యరు? కానీ ఇది యుద్ధ మైదానము. ఇంత ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి ద్వారా మనం ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలకు స్మృతిలో వచ్చింది. కల్పకల్పము తీసుకుంటాము. మీ వద్దకు చాలామంది వచ్చి మన్మనాభవ మహామంత్రాన్ని తీసుకుంటారు. మన్మనాభవకు అర్థము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు మహామంత్రము. వారు మహాత్ములేమీ కారు. వాస్తవానికి శ్రీకృష్ణుని మహాత్మా అని అంటారు. ఎందుకంటే అతడు పవిత్రుడు. దేవతలు కూడా సదా పవిత్రంగా ఉంటారు. దేవతలది పవిత్ర ప్రవృత్తి మార్గము, సన్యాసీలది నివృత్తి మార్గము. స్త్రీలైతే అలా మోసపోరు. ఇదంతా ఇప్పుడు కలియుగంలోనే చెడిపోయింది. స్త్రీలను కూడా సన్యాసీలుగా చేసి తీసుకువెళ్తారు. అయినా వారి పవిత్రత పైనే భారతదేశం నిలిచి ఉంది. పాత ఇంటికి సున్నము మొదలైనవి వేస్తే అది కొత్తగా ఎలా అయిపోతుందో అలా సన్యాసీలు కూడా కొంత రక్షిస్తారు. కానీ ఆ ధర్మమే వేరు, పవిత్రంగా ఉంటారని తండ్రి చెప్తూ ఉన్నారు. భారత ఖండంలోనే ఇన్ని దేవీ దేవతల మందిరాలు, భక్తి మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా ఆటనే. దీని వృత్తాంతాన్ని మీరు తెలియచేస్తారు. భక్తి మార్గం కొరకు ఇవన్నీ కావాలి కదా. ఒక్క శివునికే ఎన్ని పేర్లు పెట్టారు. ప్రతి పేరుతో ఒక మందిరం తయారవుతూ వచ్చింది. అనేక మందిరాలు ఉన్నాయి. ఎంతో ఖర్చు అవుతుంది. అయినా అల్పకాల సుఖము లభిస్తుంది. అంతే. ఎంత ధనం వెచ్చిస్తారు? విగ్రహాలు విరిగిపోతాయి. ఇక్కడైతే మందిరాలు మొదలైన వాటి అవసరమే లేదు. అర్ధకల్పం భక్తి నడుస్తుందని, మళ్ళీ అర్ధకల్పం భక్తి అనే పేరు ఉండదని ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది. ఈ వెరైటీ వృక్షం యొక్క స్మృతిని తండ్రి ఎంతగానో కలిగిస్తూ ఉంటారు. కేవలం కలియుగం ఆయువే 40,000 సంవత్సరాలు ఉంటే క్రైస్తవులు మొదలైన వారి ఆయువు కూడా ఎంతగానో పెరిగిపోవాలి. క్రైస్తవ ధర్మానికి ఇంతే లిమిట్ ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. యేసుక్రీస్తు వచ్చి ఇంత సమయం అయింది, ఫలానా వారు వచ్చి ధర్మస్థాపన చేసి ఇంత సమయం అయింది తెలుసు. కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియదు. కల్పం ఆయువు కూడా ఎంత పెద్దదిగా చేసేశారు. ఇక్కడైతే వినాశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పుడు మీకు తెలుసు. వారిది సైన్స్, మీది సైలెన్స్. మీరు ఎంత సైలెన్స్లోకి వెళ్తారో అంత వినాశనం కొరకు మంచి మంచి వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటారు. రోజు రోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. బాబా మన కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారు. మీకు లోపల చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు పాత ప్రపంచంలో ఉండము. అద్భుతమంతా బాబా గారిదే. బాబా మీరు స్వర్గస్థాపన చేసే అద్భుతం చేస్తారు. ఇప్పుడు మీకు అంతా స్మృతిలోకి వచ్చింది. వారికైతే రచయిత రచన ఆది మధ్యాంతాల గురించి
తెలియనే తెలియదు. మీకు తెలుసు మీరు ఎంతో ప్రకాశంలో ఉన్నారు. మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. తేడా ఉంది కదా. సద్గురు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు. అజ్ఞాన అంధకారము వినాశనం అయిపోతుంది. భక్తిలోని వారికి జ్ఞానం గురించి తెలియదు. ఇప్పుడు మీరు భక్తిని తెలుసుకున్నారు, జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందో అంతా స్మృతిలోకి వచ్చింది. తండ్రి ఎప్పుడు జ్ఞానం ఇస్తారో, ఎప్పుడు పూర్తవుతుందో అంతా గుర్తుంది. నెంబరు వారుగా అయితే ఉన్నారు. కొందరికి ఎక్కువ స్మృతి ఉంది, కొందరికి తక్కువగా ఉన్నది. ఎవరైతే ఎక్కువ స్మృతి ఉంటుందో ఉన్నత పదవిని పొందుతారు. స్మృతిలో ఉంటేనే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఇది అద్భుతమైన స్మృతి కదా. ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముంది? భక్తి, జపము, తపస్సు, తీర్థయాత్రలు చేయటం, తల వంచి నమస్కరించడం మొదలైన వాటిలో మీ నుదురంతా అరిగిపోయింది. భక్తిలో చేసే స్మృతికి, జ్ఞానానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు భక్తి గురించి తెలుసు, ఎందుకంటే మొదటి నుండి భక్తి చేశారు. మనము మొట్టమొదట శివుని భక్తి చేశామని, ఆ తర్వాత దేవతల భక్తి చేశామని మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ ఈ స్మృతి లేదు. మీకు రచన యొక్క ఆది మధ్యాంతాలు, భక్తి మొదలైన వాటన్నింటి స్మృతి ఉంది. అర్ధకల్పం స్మృతి చేస్తూ చేస్తూ దిగజారుతూ వచ్చారు. ఇప్పుడు దుఃఖ పర్వతాలు పడనున్నాయి. పిల్లలైన మీరు అవి పడకముందే స్మృతి యాత్ర ద్వారా వికర్మలను వినాశం చేసుకునే పురుషార్థం చేయాలి. మీరు అందరికీ దీనినే అర్థం చేయిస్తారు. మీ వద్దకు వేలాది మంది వస్తారు. సోదరీ సోదరులకు మార్గాన్ని చూపించేందుకు మీరు కష్టపడతారు. మీకు జ్ఞానము, భక్తి రెండిటి స్మృతి వచ్చింది. అంటే మీరు పూర్తి డ్రామాను నెంబరువారు పురుషార్థానుసారము తెలుసుకున్నారు. ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారంత బాగా అర్థం కూడా చేయించగలరు. పిల్లలే దానిని అర్థం చేయించాలి. సన్షోస్ ఫాదర్ అన్న గాయనం కూడా ఉంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు. మీరు ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా. ఈ జ్ఞానము భక్తికి పూర్తిగా భిన్నమైనది. ఒక భగవంతుడు వచ్చి భక్తులకు ఫలమిస్తారనే మహిమ కూడా ఉంది కదా. అందరూ ఆ తండ్రికి పిల్లలే. నేను పిల్లలందరినీ శాంతిధామానికి, సుఖధామాలకు తీసుకువెళ్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. కల్పకల్పము ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ వద్ద ఉన్నది, అక్కడ ఉండదు. మీరు పతితులుగా అవుతారు. కాబట్టి మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి ఎంతో కష్టపడతారు. అందుకే బలిహారి అవుతాము, అర్పణ అవుతాము, గాయనము ఉన్నది. ఎవరిపైన? తండ్రిపైన. తండ్రి ఈ బ్రహ్మ బాబా ఎలా బలిహారి అయ్యాడో ఉదాహరణ చూపిస్తూ ఉన్నారు. ఈ ఉదాహరణను అనుసరించండి. ఇతడే మళ్ళీ లక్ష్మీనారాయణ అవుతాడు. ఒకవేళ ఇంత ఉన్నత పదవిని పొందాలంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి. షావుకారులు ఎప్పుడు బలిహారి అవ్వలేరు. ఇక్కడైతే స్వాహా చేయవలసి వస్తుంది. షావుకారులకు తప్పకుండా ఏవేవో గుర్తుకొస్తాయి. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది కదా.
ఈ ధనంనంతా ఏం చేస్తారు? ఎవ్వరూ తీసుకోరు. ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు. నేను కూడా తీసుకొని ఏం చేస్తాను? శరీర సహితంగా అంతా సమాప్తమైపోతుంది. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే. ఈ ధనము మొదలైనవి ఉండవు. పోతే గరుడ పురాణము మొదలైన వాటిలో అయితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను భయపెట్టేందుకు వ్రాసేశారు. తండ్రి చెప్తారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. రావణ రాజ్యం ఉన్నప్పుడు భక్తి మార్గము అర్ధకల్పం నడుస్తుంది. రావణుణ్ణి ఎప్పటి నుండి తగలబెడుతున్నారు ఎవరినైనా అడగండి. అప్పుడు వారు పరంపరాగా అనే అంటారు. అరే, పరంపరాగా రావణుడు ఉండనే ఉండడు. వారికి తెలియదు కనుక పరంపర అని చెప్పేస్తారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలో వచ్చింది. రచయిత రచనా రహస్యం కూడా మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, మీ పాపాలు సమాప్తమైపోతాయి తండ్రి చెప్తూ ఉన్నారు. పరస్పరము ఒకరికొకరు ఈ విషయంలో అప్రమత్తంగా చేసుకోవాలి. తిరిగేందుకు వెళ్ళినప్పుడు పరస్పర ఇవే విషయాలు మాట్లాడుకోండి. మీ సమూహంలోని వారందరూ ఇదే స్మృతిలోనే, ఇదే స్థితిలోనే తిరుగుతూ ఉంటూ మీ శాంతి ప్రభావం చాలా పడుతుంది. పాదరీలు కూడా చాలా సైలెన్స్లో క్రీస్తు స్మృతిలో వెళ్తారు. ఎవరి వైపు చూడను కూడా చూడరు. ఇక్కడైతే మీరు ఎంతగానో స్మృతిలో ఉండవచ్చు. ఇక్కడ మీకు ఏ చిక్కు సమస్యలు వ్యాపారాలు లేవు. చాలా మంచి వాయుమండలం ఉంది. బయట అయితే చాలా చీచి వాయుమండలం ఉంటుంది. అందుకే సన్యాసుల ఆశ్రమాలు కూడా ఎంతో దూరంగా ఉంటాయి. మీది అనంతమైన సన్యాసము. ఇప్పుడిక ఈ పురాతన ప్రపంచం పోనే పోతుంది. ఇప్పుడు ఇది శ్మశాన వాటిక, మళ్ళీ ఇదే ఫరిస్తాగా అవ్వనున్నది. అక్కడ వజ్ర వైడూర్యాల మెహళ్ళు తయారవుతాయి. ఈ లక్ష్మీనారాయణులు ఫరిస్తాన్కు అధిపతులుగా ఉండేవారు కదా, ఇప్పుడు లేరు. కల్పకల్పము సంగమ యుగంలోనే తండ్రి వస్తానని చెప్తారు. ఈ చక్రమంతా పునరావృతం అవుతుంది. ఎప్పుడైతే తండ్రి స్మృతి నిప్పించారో అప్పుడు మీకు పూర్తిగా గుర్తుకు వచ్చింది. ఇంతకుముందు బుద్ధిలో ఏమీ లేదు. ఈ స్మృతి నశాలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇతరులకు కూడా అంతే సంతోషంతో అర్థం చేయిస్తారు. స్మృతిలో ఉంటూ మీరు ఇళ్ళు వాకిళ్లను సంభాలించాలి. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థం చేసుకొని స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలి. బ్రహ్మబాబా సమానంగా బలిహారీ అవ్వడంలో బ్రహ్మబాబాను పూర్తిగా అనుసరించాలి. శరీర సహితంగా అన్నీ అంతమవ్వనున్నాయి కావున అంతకుముందే జీవిస్తూనే మరణించాలి. తద్వారా అంతిమ సమయంలో ఏవీ గుర్తుకు రాకూడదు. వరదానము:
విశేషత యొక్క సంస్కారాలను నేచర్గా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మర్జీవా భవ. నేచర్ అనేది దానంతటా కదే తన పని చేస్తుంది. ఆలోచించే, తయారు చేసే లేక చేసే అవసరం ఉండదు. కానీ స్వతహాగా దానంతకదే జరిగిపోతుంది. ఇటువంటి మరుజీవా జనంధారీ బ్రాహ్మణులు అంటే విశేష ఆత్మల నేచర్ విశేషత, ఆ విశేషతల సంస్కారము నేచర్గా అవ్వాలి. అంతేకాక ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి. సాధారణత అనేది గతంలోని నేచర్, ఇప్పటిది కాదు. ఎందుకంటే మీరు నూతన జన్మ తీసుకున్నారు కనుక నూతన జన్మ యొక్క నేచర్ విశేషత సాధారణత కాదు. స్లోగన్: ఎవరైతే సదా రాళ్లతో కాక జ్ఞానరతనాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు అవుతారు. అచ్చా. ఓం శాంతి. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దాటేదారేది శివబాబా తన చేయందిస్తే దరికి చేరగలిగేను. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. చీకటిలో వెలుగును చూడగలం. రావణ మాయా రాజ్యముపై జయమే పొందును మన సైన్యం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దిగులెందుకులే మనమదిలో ఆకాశ హద్దులే చేరుకొని శివబాబా ఉడికే చేరుద్దాం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా
చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. లా 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 లా.